హాయ్ గాయస్, ఇప్పుడు మా ఊర్లో మాచర్ల దగ్గరలో ఉన్న రామప్ప టెంపుల్కి వచ్చాము మేము. ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. మాకు మా ఊరి నుంచి అంటే ఊరికి చివరి ఉంటుంది అనమాట. ఇక్కడ దగ్గరలో పెద్ద కాలం ఉంటుంది. ఆ కాలం పక్కమ్మటి ఈ గుడి చాలా అంటే చాలా ఫేమస్. కార్తీక సోమవారాలు అయితే బాగా చేస్తారు. కార్తీక మాసం అంతా ఫుల్ పండగలాగా ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఈ టెంపుల్. మీకోసం లాక్ చేస్తున్నాను, చూడండి. ఇది ధ్వజస్తంభం అండి. అది అటువైపు ఎంట్రన్స్ అనమాట. అక్కడి నుంచి అటువైపు లాక్ వేసిందని లోపల నుంచి తీసాము. చూడండి, స్టార్టింగ్ చెట్టు ఉంది. ఈ చెట్టు కింద వినాయకుడు, నాగేంద్ర స్వామి ఉన్నారు. చెట్టు పెద్ద చెట్టు అండి, ఎప్పటి నుంచో ఉందన్నమాట. సాయిబాబా విగ్రహం చిన్నది ఉంది. ఇంకా కార్తీక సోమవారాలు అయితేనేమి, విడిగా అయితేనేమి, ఇది రావి చెట్టు అనమాట అండి. ఇంకా దీనికి పూజలు చేస్తూ ఉంటారు. స్వాములు వస్తారండి, మాలలు వేసుకున్న స్వాములు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి. తర్వాత అవన్నీ ఆ గోడ మీద ఫలకాలన్నీ ఎవరెవరు చందా దాతలు అనమాట. ఎవరెవరు దాతలు చందాలు ఇచ్చారో వాళ్ళ శిలా ఫలకాలు రాసున్నారు. తర్వాత ఇది అంతా గుడి మండపం, గుడి ముందనమాట. తర్వాత అటు పక్కన రేకులు షెడ్ వేసి ఉన్నారు. మీకు అంతా క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇదిగో ఇది అమ్మవారి టెంపుల్. పాపం ఆయన వేళగాని వేళలో మేము వస్తే ఆయన అడిగి తాళాలు తీపిచ్చి మరీ మీకోసమని బ్లాగ్ తీయటానికని తీపిస్తున్నాను. ఆయన అప్పుడే తాళం వేసుకొని వెళ్ళారంట. చూపిస్తున్నారు. పార్వతీ అమ్మవారు చూడండి. అమ్మవారి కుంకుమ పూజ కూడా చేస్తున్నారు. చాలా చక్కగా చేశారండి కుంకుమ పూజ. చక్కగా ఉన్నారు అమ్మవారు. సోమవారం రోజు చూడండి, పార్వతీదేవి. ఇంకా శివాలయం విడిగా ఉంటుంది. తర్వాత చూడండి, లోపల నుంచి తీశాను. అమ్మవారు పార్వతీదేవి. ఇటు పక్కనే మెయిన్ మండపం అన్నమాట. ఇది శివాలయం. శివాలయంలో లోపలికి వెళ్తున్నాను. ఇది మండపం అన్నమాట. ఇక్కడ కూర్చొని సామూహిక పూజలు చేస్తుంటారు. ఇక్కడ తాళం కూడా తెస్తున్నారు ఆయన. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చానండి దీనికి. డైరెక్ట్గా అక్కడ మాట్లాడాను కానీ సరిగా మాటలు వినిపించలేదు. వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఇది చూడండి, లోపల ఎంత బాగుందో. నంది విగ్రహం అటుపక్క ఇటుపక్క చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. లోపల బాగా పూజలు మండే కదా, సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున పూజలు చేస్తే చాలా పుణ్యం. తప్పకుండా శివభక్తులందరూ దర్శించుకోండి. చిన్న గుడైనా చాలా బాగుంటుందండి. మహిమగల దేవుడు అని కూడా అంటారు. లోపల గోడ పైన చిన్న చిన్న శివుడి ఫోటోలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి ఫోటో ఉంది. అన్ని ఫొటోస్ ఉన్నాయి చూడండి. తర్వాత ఇంకా బయటకు వద్దాము. బయటకు వచ్చి ఇక్కడ అద్దం ఉంది. కుంకుమ విభూది అవి ఉన్నాయి. పెట్టుకుని అద్దంలో చూసుకొని పెట్టుకుంటారు. అసలు గుళ్ళల్లో విభూది అద్దం ఉండకూడదంటండి, కానీ కొన్ని గుళ్ళల్లో చాలా చూస్తున్నాను నేను అద్దాలు. అందులో చూసుకుంటా బొట్లు పెట్టుకుంటారు భక్తులు వచ్చిన వాళ్ళు. ఇది రేకుల షెడ్ వేశారండి. అంతకుముందు రేకులు లేవు పైన. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. ఇవన్నీ ఇదొక ఎంట్రన్స్ అనమాట. అటువైపుకి మెయిన్ గేట్ అయితే అది. చూడండి, చందాదాతల ఫలకాలు అవి, ఫోటో ఫలకాలు. తర్వాత ఇంకా ఇదంతా ఆలయ ప్రాంగణం మొత్తం. మీకు చుట్టూ తిరిగి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏదో నాకు తెలిసినట్టు తీస్తున్నానండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీగా మీరు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి మా ఊర్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారండి, చూడండి. అమ్మవారు ఈమె గంగాదేవి అంట.
చిన్న విగ్రహం ఉంది ఇక్కడ. బోరింగ్ కూడా ఉందండి, ఎందుకంటే ఇక్కడ సోమవారాలు అన్నదానం చేస్తారు తప్పకుండా. మేము మధ్యాహ్నం టైం అయిందనుకుంటా. సోమవారం కార్తీక మాసాల్లో తప్పకుండా అన్నదానం అయితే చేస్తారండి ఇక్కడ. చాలా బాగుంటుంది, భక్తులతో స్వాములతో మాల వేసుకున్న వాళ్ళతో సందడిగా ఉంటుంది. ధ్వజస్తంభం ముందు ఆంజనేయ స్వామి ఉన్నాడు, అవతలేమో వినాయకుడు ఉన్నాడు ఎంట్రీలో. అటువైపు ఒక గేట్ ఉంటుంది అనమాట, ఇటువైపు ఒక గేట్ ఉంటుంది. ఇక్కడ కళ్యాణం చేపిస్తుంటారు స్వామివారికి. ఇది మండపం అనమాట. ఇదేమో అమ్మవారు టెంపుల్, చిన్న గుడి లోపల. ఇదంతా ఇక్కడ భోజనాలు పెడతారండి, రేకుల షెడ్ వేసి ఉంచారు. ఆ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, అటువైపు ఇటువైపు పొలాలు, చల్లగా చక్కగా హాయిగా ఉంటుందండి. ఊరికి చివరన ఉందన్నమాట దేవాలయం. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. కార్తీక మాసం వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేశాను నేను, నాకు కుదరలేదన్నమాట కార్తీక మాసంలో. సో ఫస్ట్ వ్లాగ్ వచ్చి టెంపుల్స్ గురించి చేద్దాం అనుకున్నాను. మా ఊళ్ళో వినాయకుడి గుడి అయితే లేదండి. సో నేను సోమవారం అని చెప్పి శివుడితో స్టార్ట్ చేస్తున్నాను. ఇది అమ్మవారండి, పార్వతీదేవి. తర్వాత ఇంకేముంది, చాలా ప్రశాంతంగా. మేము అప్పుడు ఆచార్య సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేసింది, గుళ్ళోపలే షూట్ చేసాం అనమాట. ఫస్ట్ సాంగ్, కవర్ సాంగ్, ఆచార్య సాంగ్ ఇక్కడే చేసింది షూటు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చాను టెంపుల్కి. అప్పుడు 3 years అవుతున్నట్టుంది, 3rd year ఇది. సో ఈ విధంగా స్వామిని దర్శనం చేసుకున్నాను. ఇంకా మీకు గైస్ ఏదో ఒక బ్లాగ్ పెడుతూనే ఉంటాను. మా మాచర్లలో విశేషాలు కానీ, మాచర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయని కానీ ఏంటి మొత్తం పెడతాను మీకు. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎక్కడ అని అడుగుతుంటారు కదా, మా ఊరు మాచర్లలో రామప్ప దేవాలయం అనమాట ఇది. చూడండి గైస్ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం. ఇంకా ఏం చెప్పాలి, ఊరికి చాలా చివరగా ఉంటుంది ఇది. దీని తర్వాత ఇంకొక మరకతమణి అనే శివాలయం ఒకటి ఉంటుంది. మరకతమణి రాయితో చేయించారు ఆ శివలింగం. అది గ్రీన్ కలర్లో ఉంటుంది. అది అంటే ఈ మధ్యనే కట్టించారనమాట. అది తర్వాత తీస్తాను ఆ బ్లాగ్ కూడా. ప్రజెంట్ ఇది చేస్తున్నాను గైస్, చూడండి. ఇదన్నమాట సంగతి. ఎలా ఉందో, ఇంకేమన్నా నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసి చెప్పాలి మీరే. చెట్లు, పచ్చగా పొలాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్ ఇక్కడ. కాకపోతే జనాలు తక్కువ ఉంటారు. ఏమైనా ఫెస్టివల్స్ అన్నప్పుడే వస్తారనమాట. మిగతా టైంలో అయితే రారు, చాలా రేరు. ఇదిగోండి ఇక్కడ హోమాలు చేస్తారు ఇక్కడ. అది సంగతి. ఇంకా అంతే గైస్, ఇంకేముంది చెప్పాలి మీరే. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి, మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా అని నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రతి వీడియోకి కామెంట్ అయితే తప్పకుండా చేయండి, నేను తెలుసుకోవాలి ఎలా ఉన్నాయో నా వీడియోస్, మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదో. సో అందుకనే కామెంట్ పెట్టమని చెప్తున్నా. ఇంకా టెంపుల్ చివరికైతే వచ్చేసాము. పాపం ఆయన మేము ఎప్పుడెప్పుడు వెళ్తామా, తాళాలు వేసుకుందామని చూస్తున్నారు. మేము టైంలో వచ్చామన్నమాట, కొంచెం కుదరలేదు, రావటం లేట్ అయింది. ఇదిగోండి ద్వాదశ లింగాలు. ప్రతి శివాలయంలో ఇవైతే ఉంటాయి తప్పకుండా. ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ కంపల్సరీ ఉంటాయి. మా వాడు మధ్యలో నేను వీడియో తీస్తుంటే కామెడీలు జోకులు అన్నీ చేస్తూ ఉంటాడు. అంతేనా మేడం, అయిపోయిందా, ఇంకా చెప్పండి మాట్లాడండి అని అంటూ ఉంటాడు. నా స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకా ఒక్క చోట కూడా ఆపకూడదనని. ఇదంతా కాదులే, ఇంకా వీడియోలు ఇట్లా చెప్పడం చేయటం ఎందుకు, నేను వాయిస్ ఓవర్ ఇద్దాంలే, నువ్వు సైలెంట్గా వీడియో తీసేయరు అని చెప్పాను వాడికి. సో తీశాడు వీడియో. ఇది సంగతి. నేనైతే అది మోటార్ అనమాట, బోరు.
బయట వేశారు. అది శివుడి నెత్తి మీద నుంచి గంగ పడుతున్నట్లు ఒక దార పడుతుంది, దాన్ని నెత్తి మీద చల్లుకున్నాను నేను. పాపం ఇంకా ఆయన తాళాలు వేసుకోవటానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్స్ అండి, వెళ్ళి తాళాలు వేసుకోండి అని చెప్పాను. మా కోసమే ఓపెన్ చేశారు. ఆఫ్టర్నూన్ వెళ్ళాం అనమాట మేము, ఉదయం కుదరలేదు. అది సంగతి. ఇది బయట అండి, గుడి బయట. ఇది మా ఊరి శివాలయం, రామప్ప దేవాలయం. ఇదన్నమాట సంగతి. అక్కడ పెద్ద విగ్రహాలు ఉన్నాయి, చూసారా? చాలా పెద్దగా ఉన్నాయి విగ్రహాలు. వాటికి నాకు ఇవ్వు ఇంకా కెమెరా, నేను సెల్ఫీ పట్టుకొని నేను మాట్లాడతాను సెల్ఫీ స్టిక్ పట్టుకొని అంటే వాడు ఇవ్వలేదు. పర్లేదులే ఇంకా కంప్లీట్ చేయండి మేడం అంటే ఇంకా నేను వెళ్తున్నాను అక్కడ విగ్రహాల దగ్గరికి. ఇది గుడి తరపునే ఓపెన్ ప్లేస్ అనుకుంటా. ఏ చెట్లు పెద్ద పెద్దవి నాటారు, అది ఒక గార్డెన్ లాగా ఉంది. గుర్తుందా గైస్, ఆచార్య మూవీలో సాంగ్ ఇక్కడే చేసింది మేము. మీరు ఒకసారి ఆ సాంగ్ చూసి ఉంటే గుర్తొచ్చింది. ఇక్కడే పిల్లలతో చేపించాను, నేను కూడా ఎండింగ్లో చేశాను. పెద్ద విగ్రహాలు చూడండి ఎంత చక్కగా బాగున్నాయో, శివుడు పార్వతి. ఇలాంటివి కైలాసగిరిలోనే ఉన్నాయి, నేను అక్కడ చూశాను అనమాట. మళ్ళీ మా ఊర్లో కూడా అదే టైప్లో కట్టారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత విగ్రహాల వెనక చంద్రవంక వాగు ఉంది, ఆ వాగు పారిద్ది అనమాట. వాడిని ఇది ఒక్కటి తీద్దు రారా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాను. వాడు పాపం అన్నం తినలేదంట, ఆకలి అవుతుంది కానీ అని మేడం అంటే ఇది ఒక్కటి తీద్దాము రా అని అంటే ఇంకా వచ్చాడు. ఇది చంద్రవంక వాగు అండి, వెనకాల పెద్ద వాగు. అంటే ఎప్పుడూ ఉండవు నీళ్ళు, వింటర్ సీజన్లోనూ వర్షాకాలంలో ఉంటాయి. ఇప్పుడు ఇంకా రాలేదన్నమాట, అంత గడ్డితో ఉంది వాగు. ఇది పల్లం నుంచి ఎగుడికి పారిద్దండి ఈ వాగు, స్పెషల్. ఇదండి మా మాచర్ల రామప్ప దేవాలయం. చూశారు కదా గైస్, ఇది సంగతి. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సీతారామ కొరియోగ్రాఫర్. బాయ్.